బలహీన వర్గాలపై అట్రాసిటీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసం కమిషన్ చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బీసీ స్థితిగతులు, హక్కుల పరిరక్షణ కోసం బహిరంగ విచారణ చేపట్టిన కమిషన్ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ నాయకులు, కుల సంఘాలు, విద్యావేత్తలు, మేధావుల నుంచి వినతులు స్వీకరించింది. ఇప్పటికే 5 ప్రాంతాల్లో బహిరంగ విచారణ ముగించిన బీసీ కమిషన్కు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 82 విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు అఫిడవిట్ రూపంలో వచ్చాయి. బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునే వారందరూ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలని నిరంజన్ కోరారు. బీసీ కమిషన్కు వస్తున్న విజ్ఞప్తులను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. కొన్ని డిమాండ్లు రావటం జరిగింది. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ కులాల పరిరక్షణకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం తేవాలనే సూచన రావటం జరిగింది. బీసీలకు క్రిమిలేర్ తొలగించాలి, సమీక్షించాలనే మాట కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించాలనే మాట కూడా చెప్పడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు ఆలయాలలో ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలనే మాట చెప్పడం జరిగింది. దాని గురించి మేము ప్రభుత్వానికి హైదరాబాద్కి వెళ్ళగానే ఒక లేఖ రాస్తామని చెప్తా ఉన్నాను.